शंकर भगवान की दत्तात्रेय भगवान की सद्गुरुनाथ महाराज की वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरविद्यसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् दत्तात्रेयसमारम्भां मायप्रभुमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् जडाजडं पाण्डुरङ्गं शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं मृदुङ्गं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। ముఖ్యంగా మహాశివరాత్రి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఈశ్వరుని అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం।
నేటితో లింగంగుట్టలో మహామృత్యుంజయ హోమాల సంఖ్య ఈశ్వరుని కృపతో 91వ హోమం ఈరోజు పూర్తయింది. 2015 నుంచి 7 సంవత్సరాల ప్రయాణంలో ఈశ్వరుని దయతో ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా 91వ హోమం సంపూర్ణంగా విజయవంతంగా పూర్తయింది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మనం స్తంభ ప్రతిష్ఠ చేసి శిఖరము స్తంభము ప్రతిష్ఠ చేసి కూడా ఈ రోజుతో మండలం పూర్తి అంటే 41వ రోజు పూర్తి 42 పూర్తి చేసుకోబోతున్నాం. మన ఆచార్యం ఏంటంటే రెండు కలిసి ఒక రోజులో కూడా మనకు భగవద్ ఇచ్చిన ప్రసాదం. వాస్తవానికి ఏంటంటే మండలం పూజ అయినా మళ్ళీ ప్రత్యేకంగా చేయాలి. కనీసం శాస్త్రానుసారంగా అగ్నిహోత్రం చేసి మనం కుంభాభిషేకం కూడా చేయాలి. కానీ ఈశ్వరుడు అనుగ్రహంతో అనేది కలిసి మనం లెక్క పెట్టకుండా కూడా లెక్క పెట్టేటప్పుడు తీసుకొచ్చి 2 కలిసి 1 కలిసి చేసేసి ఆయన యొక్క అనుగ్రహం అంటే స్వామి యొక్క అనుగ్రహం ఉన్నదంటే మనం తెలియకుండా కూడా కొన్ని అద్భుతాలన్నీ కలిసి వస్తాయని చెప్తారు శాస్త్రం. ఆ కలిగినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి అందరూ కూడా ఈ రోజు పాల్గొన్నటువంటి విశేషం ఏంటంటే రెండు కలిసి ఉండడం. అది మీ అందరి పూర్వజన సుకృతం ఉంటేనే ఈ రోజు ఇక్కడ వచ్చిన ఎక్కడైతే సందేహం వేసుకుంటే అందులో 91వ హోమం పూర్తి కావడం, అందులో మండల దీక్ష అనేది కూడా పూర్తి చేసుకునే సందర్భం, అందరం కలిసి చేసుకునే సందర్భం చాలా గొప్పనైనది. ఎందుకు అనంటే ఒక కుంభాభిషేకంలో 41 రోజుల్లో పాల్గొనడం ద్వారా దాదాపు మన వెనుక ఉన్నటువంటి కొన్ని 100 తరాల వాళ్ళు ఏదైతే శిక్ష అనుభవిస్తూ కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళ యొక్క జన్మ సార్థకత చేసుకోలేని సందర్భాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా తెలిసి కానీ తెలియదు కానీ ఈ రోజు ఆ కార్యక్రమం పాల్గొనడం వాళ్ళందరికీ ఉన్నత స్థితిని కలిగించేటువంటి భాగ్యం అందరూ కలిగిన శాస్త్రం. ఎందుకంటే ఈ 41వ తారీఖు కూడా మనకు ఆలయంలో నిత్యాగ్నిహోత్రం స్టార్ట్ అయింది. అంటే ప్రతిరోజు కూడా నిత్యం హోమం అనేది జరుగుతుంటుంది. రుద్రాభిషేకం నిత్య హోమం అనేది ఉంటుంది. ఎక్కడైతే నిత్య హోమం అనేది జరుగుతుందో అక్కడ ఆ క్షేత్రానికి మహాక్షేత్రత్వం పుణ్యక్షేత్రం వస్తుంది. అది చాలా గొప్ప. నిత్యం అగ్నిహోత్రం ఎక్కడైతే మంత్రపూర్వకంగా నిత్యం హోమం జరుగుతుందో ఆ ఆలయంలో కాస్మోటిక్ భగవశక్తి అనేది అత్యంత ఉన్నత స్థితిలో ఉంటుంది. అది సాధకులకు కానీ ఎవరికి కానీ అత్యంత దగ్గరగా ఉండి వాళ్ళకి ఉత్తేజపరుస్తారు. అలాంటి స్థలంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఈశ్వరుని అనుగ్రహం 100% మనందరి పైన ఉండాలని స్వామి చెప్పగానే చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం అందరితో చేయించింది. అంటే నిజ జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణం అంతా కూడా చివరికి మనం ఏం చేస్తాం, ఏదో రకమైన ఆర్థిక లావాదేవీల కోసమే ప్రయత్నం చేస్తాం. అంటే డబ్బు కోసమే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దేనికోసం? డబ్బు కోసం. ఇలా ఇంకా కూడా కష్టాలంటే దేనికోసం? డబ్బు కోసం. ఎట్లా డబ్బు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, ఈ బాధ కొట్టుకుని ఏదో రకంగా మాకు డబ్బు రావాలి అంటే ఒక సంపద అనేది రావాలి. సంపాదన ఎట్లా వస్తుంది? దేన్ని సంపాదన అంటారు? ఆరోగ్యాన్ని సంపాదన అంటారు. మనలో మంచిని పెంచుకునేదాన్ని సంపాదన అంటారు. మనం నడిచేటటువంటి నడవడికను కూడా సంపద అంటారు. ఎదుగుదలతో మనం మెదిలేటటువంటి స్థితిని కూడా సంపద అంటారు. ఇవన్నిటికంటే పెద్ద సంపద పైసల సంపద. ఏ సంపద? పైసల సంపద. ఇక దానికంటే పెద్దదంటే బంగారం సంపద. బంగారం సంపద పెద్ద. అయితే ఈ సంపద స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? లేని వాళ్ళు ఆ సంపద మన దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి? ఏ సంపద? స్థిర సంపద. మనకు మంచి బుద్ధి కానీ, లౌకిక ధనం కానీ, బంగారం కానీ, మనం జీవనాన్ని కొనసాగించుకోవడానికి కావలసినటువంటి ఉపాధి ఏదైనా సరే అది మన దగ్గర ఉండాలంటే మనం ఏం చేయాలి? పోవాలంటే ఏం చేయాలి? కొంతమంది ఉన్నోళ్ళు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు తెలిసి తెలియక. కొంతమంది లేనివాడు దాన్ని ఆ స్థితిని పొందడానికి ఏం చేయాలో ఆలోచన చేస్తాను. ఎందుకోసం నేను కూడా ఉన్నతుని కావాలి, నేను ఆర్థికంగా మంచి స్థితిని పొందాలి, అది ఏం చేస్తే పొందుతాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆ రెండింటిని కూడా మనం తెలుసుకోగలగాలి. అంటే ఉన్నవాళ్ళు ఏం చేస్తే స్థిరంగా ఉంటుంది, లేని వాళ్ళు ఏం చేస్తే లక్ష్మీ అమ్మవారు మన దగ్గరికి వస్తారు. ఇది అందరికీ అవసరం. లౌకిక ఆధునికంగా ఉన్నటువంటి కలియుగంలో ఆర్థిక పరమైన ఎదుగుదలను ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అది లేకపోతే సమాజంలో బతుకుదెరువు అనేది ఉండదు, గుర్తింపు అనేది ఉండదు, ఏం చేసినా కూడా దానికి వాల్యూ అనేది ఉండదు, ఒక విలువ అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మిక సంపద ఉండాలి, లౌకిక సంపద ఉండాలి. ఆ రెండింటి ఒకదానికి ఒకటి దగ్గర కలిసి ఉండాలి అన్నమాట. ఆ సంపదను ఏ రకంగా మనం ఇది చేసుకోవాలి అంటే
పెద్దలు మనకు రకరకాలుగా దానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. సులభంగా అందరికి అర్థమయ్యే విధంగా మనకు ఏ రకంగా దాన్ని మనం నిలబెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది పెద్దలు అన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు మనం ఈ సందర్భం గుర్తు చేస్తున్నామంటే, ఇట్లాంటి సందర్భంలో ఆ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఏముంటుందంటే మన జీవితంలో ఎల్లకాలం ఫీల్ అయిపోతుంది, మైండ్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? ముఖ్యంగా ధనం వృధాగా కాకుండా ఉన్నటువంటి ఆ లక్ష్యం మాత్రం మన దగ్గర స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఉన్నదాన్ని అతనే పెట్టుకొని ఏదో ఇంట్లోనే ఉండాలి. అన్నం కూడా తినద్దు, నీళ్ళు కూడా తాగదు. అట్లుంటే స్థిరంగా ఉంటుంది. కదలకుంటుంటే స్థిరంగా ఉంటుంది, కదలకుంటుంటే స్థిరంగా ఉంటుంది. అది కదలకుంటుంటే వాళ్ళు అది ఉండేందుకు లేకపోతే అది ఉంటేనే కదా బంగారం అనుకునేది. నాకు ఉన్నది నీకు లేదని చెప్పడానికి. కాబట్టి పెద్దలు ఏం చెప్తున్నారంటే, శుక్రవారం ముందు సిరిని ఇడవద్దు. ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా సిరిని ఇడవద్దు. సిరి అంటే ఏంటది? లౌకిక పరంలో ధనాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఏది డబ్బు లేదా ఒక వస్తువు లేదా ఒక రకమైనటువంటి మనం మాట్లాడే విధానం. ఏ రోజు ఎస్పెషల్లీ శుక్రవారం రోజు వృధా అయినటువంటి ఖర్చులు చేయరాదు. ఏం ఖర్చులు అవి? మనకు అవసరం ఉన్నది ఆ రోజే కావాలని అమ్మవారు దొరుకుతూ గుర్తిస్తుంది. అంతకుముందు లేని ఆలోచన వస్తున్నారు. లేని ఆలోచన వచ్చి ఏదో రకమైనటువంటి అనవసరమైన వస్తువు కోసం మనం ఏం చేస్తాం? ఆర్థిక పరమైన ధనాన్ని శుక్రవారం రోజు అవసరం లేకుండా దాన్ని దుర్వినియోగం చేస్తాం. అవసరం లేకుండా వేరే వాళ్ళు కొంతమంది తెలివిగా చేస్తారు. ఆ రోజు ఇతని చేతుడి మనం శుక్రవారం తీసుకుంటే మనకు లక్ష్యం ఉంటుందని చెప్పేసి వారికి అవసరం ఉన్నా లేకపోయినా నాకు ఒక 10,000 కావాలి, 10,000 కావాలి, 2,000 కావాలి, ఈరోజు మేము నుంచి అప్పు తీసుకుంటా అనే ఉద్దేశం కూడా వస్తుంది. చాలా తెలుసుకోవాలి మీరు అందరూ. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు ఇంట్లో నుంచి వేరే వాళ్ళకు అప్పు ఇవ్వవద్దు. అప్పు ఇవ్వవద్దు. వేరే రకంగా వృధాగా డబ్బులు మనం శుక్రవారం రోజు బయటకు వదలదు. దేనికోసం? అనవసరమైన ఆర్భాటాల కోసం, దేనికోసమైనా కూడా ఆపద్ధర్మంగా తప్ప శుక్రవారం రోజు ఇటు ప్రస్తుతం లౌకిక పరమైన డబ్బులు బయటకు విడవకూడదు. విడిస్తే ఏమవుతుంది? అమ్మవారిని వెళ్ళిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొకటి, శుక్రవారం రోజు కనుక మన ఇంటి లోపల ఆడవాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే దుర్భాష అంటే వాడడం వలన, అంటే వాడకూడని మాటలు ఇంట్లో వాడడం వలన అవి ప్రకృతిలో కలిసి ఉంటుంది. ఆ ఇంట్లో దరిద్రాన్ని కారణాలు కలిగిస్తాయి. ఎట్లాంటి మాటలు అంటే, నువ్వు ఖరాబ్ అయిపోయి, నువ్వు జీవితంలో దేనికి పనికిరాకుండా అయిపోయి, దాన్ని ఏమంటారు? శాపనార్థాలు అంటారు. అట్లాంటివి కనుక మనం చేసినట్టయితే ఏమవుతుంది? ఆ కుటుంబంలో లక్ష్మీ నివాసం అనేది ఉండదు. ఎస్పెషల్లీ శుక్రవారం. ఎందుకంటే పెద్దలు చెప్పారు, చాలా మంది మహాత్ములు చెప్పి ఉన్నారు. వాళ్ళు ఎందుకు చెప్పారు? అనుభవపూర్వకంగా అనుభవిస్తే తెలుస్తాయి. ఒక ఇంటిలో నిత్యం గొడవ జరిగితే ఈ రకంగా ఉంటుంది, శుక్రవారం రోజు జరిగితే ఈ రకంగా ఉంటుంది. ఆ రోజు ప్రతి ఒక్క ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వీడు ఏ రకంగా ఉన్నాడు, ఏ గుణంతో ఉండగలుగుతాడు మన ఇంటి లోపల అనే ఆలోచన అమ్మవారు చేస్తారు. ఏది? స్పెషల్లీ శుక్రవారం. గురువారం కూడా లక్ష్మీవారమే. గురువారం ఏం చేయాలంటే ఇట్లాంటి మనం వేరే రకాలైన మాటలు కూడా మాట్లాడుకోవచ్చు. ఎస్పెషల్లీ సాయంకాలం సమయం. శుక్రవారం రోజంతా కూడా మనం సాత్వికంగా ఉండాలి, చెడు మాటలు మాట్లాడాలి. ఏదైనా వస్తువు రూపంగా బయటకి మనకు ఒక వాహనం ఉంటుంది, వేరే వాళ్ళు అడుగుని ఇస్తున్నారు, ఒక వాళ్ళకి ఇస్తుంది. శుక్రవారంలో వాహనాలు ఎవరు కూడా ఇవ్వాలి. ఆ వాహనం కూడా లక్ష్మీదేవి ఉంటుంది. ఏదైనా వస్తువు రూపంగా తీసుకుపోతారు. మా ఇంట్లో కూడా ఏదైనా కారం తక్కున్నది, సాల్ట్ తక్కున్నది, అది కావాలని చేసేవాళ్ళు ఉంటారు. అవసరం కోసం చేసేవాళ్ళు ఉంటే మనకు తప్పేం లేదు, కానీ కావాలని చేసేటటువంటి వ్యక్తులు చాలా ఉంటారు. అది నిజ జీవితంలో మీ అందరికి అర్థంగా ఉంటుంది. మనం కొద్దిగా మంచి మార్గంలో ముందుకెళ్తున్నామంటే ఏదో రకంగా వచ్చేసి నా అభిది కావాలి, నా ఇంట్లో లేదు బదలంటారు. మనం బదలంటారు. ఎవరైనా శంకర్ ఇస్తే రేపు మీకు వాళ్ళ శంకర్. అదేదో ఎస్పెషల్లీ శుక్రవారం గుర్తించుకోవాలి. ఎవరైనా ఇచ్చేసేది శుక్రవారం వస్తే మొహమాట పడాలి. అమ్మయ్య శుక్రవారం ఎన్ని రోజులు మాకు తెలియదు, మనం మా సాయంత్రం కూడా చెప్పిన వాటి ఇక్కడ శుక్రవారం బంధు మనసులు ఉంచుకో, మొహమాట పడొద్దన్న. ఎవరు చెప్పినా నా పేరు ఎప్పుడు నన్ను అడిగితే నేను చెప్తాను. రాశికి చూపెట్టాలని ఓం నమః శివాయ అంటే ఏం చేయాలి? అట్లా ఇవ్వడం వల్ల ఏమైతుంది? ఏదో రకంగా భగవంతుని మన నుంచి ఉన్నటువంటి పాజిటివిటీ అనేది మన ఇంటి నుంచి బయటికి పెద్దలు చెప్పినటువంటి రహస్యం. శుక్రవారం ముందు సిరివిని
వీడు వద్దు అనే దాంట్లో అర్థం ఏంటంటే చెడును మాట్లాడద్దు, లౌకికమైన డబ్బులు ఇవ్వద్దు, ఏదైనా వస్తువు కూడా బయటకు ఇవ్వద్దు. ఇంకొక చెండాలమైన అలవాటు ఏముంటుందంటే ఒకరి బట్టలు వేసుకోవడం. అది పల్లెటూరులో చాలా ఉంటుంది, సిటీలో కూడా స్టార్ట్ అయింది. ఒక డే అంతా ఒకటి వేసుకుంటారు, మళ్ళీ బట్టలు తీసి సాయంత్రం ఇంకో వేసుకుంటారు. ఎప్పుడు కూడా ఒకరి బట్టలు వేసుకోవద్దు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తల కింద పెట్టుకునే మెత్తలు ఉంటాయి, తల దిండులు బట్టలు అవసరం మీ భాషలో. ఆ దిండులలో కూడా చాలా రహస్యం ఉంటుంది. ఎవరైతే వేరే వాళ్ళ తల దిండులు మన తల కింద పెట్టుకుని నిద్రపోతారో వాళ్ళు ఉండేటువంటి మంచి రోజు కానీ వాళ్ళు ఉన్న నెగిటివ్ 100% మీకు ఎక్కిపోతుంది. అది ఎస్పెషల్లీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక కుటుంబ సభ్యులైనా పర్వాలేదు, ఎవరిని వాళ్ళే పండుకోవాలి. అసలు మెత్తనే పెట్టుకోవద్దు. నన్ను అడుగుతే లెక్క ప్రకారం భగవంతుని చేసే సిగ్నల్స్ రావు. సాధకులు మెత్తలు పెట్టుకోవద్దు, ఏ నుంచి పని చేయవాలి. జపం చేసిన వాళ్ళు కానీ భజన చేసే వాళ్ళు ఉంటే తల కింద మెత్తలు పెట్టుకుని పదిహేను మారాలు కానీ చేసిన వాళ్ళు కానీ గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకుని సాధన చేసే వాళ్ళు కానీ ఏదైనా ముఖపొద్దు బట్టి భగవంతుడికి దీక్ష 20 రోజులు 30 రోజులు 40 రోజులు 40 రోజులు 20 రోజులు చేసేటటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దీక్ష సమయంలో ఎస్పెషల్లీ తల కింద మెత్త పెట్టుకోవద్దు. ఇది అమ్మ దీక్ష పనులకు అయ్యప్ప దీక్ష పనులకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకు పెట్టుకోవద్దంటే నీకు దైవం దగ్గరగా వచ్చి నీకు కొన్ని సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. ఎప్పుడైతే తల కింద నువ్వు దిండు పెడతావో మనకు కొన్ని కర్మాలు అనేటివి ఉంటాయి. ఇంకా ప్రారంభ కర్మలు సంచిత కర్మలు ఉంటాయని చెప్పిన ఒకసారి. ఆ ప్రారంభ కర్మలు సంచిత కర్మలలో మనకు సంచిత కర్మలు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే మన వెన్నుముకలు ఉంటాయి. చాలా రహస్యం, చాలా రహస్యం. సంచిత కర్మలు అంటే ఎక్కడ ఉంటాయి? ప్రతి ఒక్క మనిషిలో వెన్నుపూసలు ఉంటాయి. మనిషి సాధన ఎందుకు చేస్తాడు అని అంటే జపం కానీ మాలవేయడం కానీ గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవడం ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఏదైతే నీకు ప్రారంభ కర్మలు అనేటివి ఉంటాయో సంచిత కర్మలు అనేటివి ఉంటాయో అవి భస్మం చేసుకోవడానికి వాటి యొక్క స్థాయిని మార్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అందరికి. అంటే నీలో చెడు కర్మ అంటే సాధన చేయడం వల్ల సత్కర్మ అయింది, అది ప్రారంభంగానే సంచిత కర్మ. ఆ సంచిత కర్మ మనకి ఇక్కడ ఉంటాయి. వెన్నుపూసలు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు తల కింద దిండు పెట్టుకొని నువ్వు సాధన చేసుకుంటే హాయిగా అనుకుంటావు నువ్వు చేసిన జపం అంతా కూడా ఓం నమః శివాయ దుష్ఫలితం. ఎందుకంటే అది యాక్టివేట్ కానియదు. అట్లా కానియప్పుడు ఏం చేస్తే నువ్వు చేసేటటువంటి ఆ జపశక్తి అనేది ఎప్పుడు నీకు దైవం యాక్టివేట్ చేస్తుంది. నువ్వు నిశ్చలమైనటువంటి మౌన స్థితిలో ఉన్నప్పుడే ఆ దైవం నీ దగ్గరకు వచ్చి నీకు కావాల్సిన సందేశాన్ని ఇచ్చి నీలో ఉన్న నెగిటివ్ తీసుకెళ్తుంది. అది ఎప్పుడు ఉంటుంది మనిషికి? ప్రతి ఒక్క సాధకుడు కానీ సామాన్యులు కానీ మనం హాయిగా నిద్రపోయేటటువంటి సమయంలోనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఆ నిద్రపోయే టైంలో పిల్లలు మాట్లాడలేదు. ఆ నిద్రపోయే సమయంలో మనిషి ఏం చేస్తున్నాడు అంటే తల కింద దిండు పెట్టుకుంటే మనకి చెడు కొన్ని వస్తువులు స్టార్ట్ అవుతుంది. సహజం. ఎవరికైతే తల కింద ఉండదో ఆ ఎత్తుల వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఎంత మంచి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు ఒక నెగిటివ్ థింక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ థింక్ రావడం వల్ల ఏమైపోతుంది? మనిషిలో ఏదైతే మనకి దైవశక్తి అనేది దగ్గరికి రావాలనో అది మనకి దగ్గరికి రాకుండా చేస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఆ రహస్యం తెలిసినటువంటి మహాత్ములు ఎవ్వరు కూడా తల కింద దిండాలని పెట్టుకోవాలి. సాధకులు 100% మానవ ఉన్నా లేకున్నా ప్లస్ ఆరోగ్యానికి కూడా తల కింద దిండు లేకుండా అంటే మెత్త లేకుండా పడుకున్న ఆరోగ్యానికి కూడా మంచిది. ఆ తల కింద పెట్టుకుని అనుకునేది మనకు ఆటోమేటిక్ మెడల్ నడవాలని కూడా కొద్దిగా ప్రమాద స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శాస్త్ర ప్రకారం ఉంటుంది, వైద్య శాస్త్ర ప్రకారం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సాధన చేసే వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా కూడా తల కింద దిండు పెట్టుకోవద్దు. ఈ దిండు ఒకరు పెట్టుకుంటే ఏమైపోతుంది అంటే వాడిలో ఉండేటువంటి చెడు అనేది తప్పనిసరి వేరే వచ్చి ఆవహిస్తుంది. ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతి రోజు వారికి చదవలేదు సంధ్య లేదు తల కింద పెట్టుకొని రోజు 8 గంటలు 9 గంటలు 10 గంటలు 12 గంటలు హాయిగా గుర్తుపెట్టి నిద్రపోతాడు. ఆ సందర్భంలో వాడి మెత్తగా మీకు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండాలనే వ్యక్తి ఏదో అది కొన్ని మనం ఇది ఎక్కడ జరుగుతుందంటే ఏదైనా లాడ్జిలకు పోయినప్పుడు రూమ్లకు పోయినప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు అభానాలు తల కింద మెత్త లేకపోతే నిద్రనే పట్టదు. మెత్తితేనే మళ్ళీ మీ ఇంటికి వస్తాం ఎక్కువ రాదు. అట్లాంటి బంధువులు కూడా చాలా మంది ఉన్నారు. మెత్తలు ఇయ్యలేదా మిల్లు పెట్టుకుని పోయిన బంధువులు కూడా చాలా మంది ఉంటారు. అట్లా పంచాయతీకి వస్తుంది నా దగ్గర. చూడు స్వామి నేను ఇంత పెద్ద సుఖాన్ని నీకు పోతే నాకు మెత్తనే ఇయ్యలేదు వాళ్ళు, నాకు వాల్యూ ఉంటుందా? మనందరూ ఎట్లా పోవాలి? కొన్ని ఉండదగిన మార్గాలు ఉంటాయి. మెత్తల కోసం మిల్లు పెట్టుకోకూడదు. అది ఇయ్యకపోలేదంటే నీకు లక్ష్మీనాథ చెప్పుకున్నట్టు వాళ్ళ ఆలోచన. ఇయ్యలే చాలా సంతోషం. అట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎవరైతే నెగిటివ్ గా నిద్రపోయేటువంటి థింకింగ్ అనేది ఉంటుందో ఎస్పెషల్లీ ఆ శక్తి అంతా ఎక్కడ ఉంటుంది? మన తలలోనే ఉంటుంది. ఆ శక్తి అంతా కూడా ఎలా కింద ఎక్కుతాం అయితే నువ్వు తల కింద పెట్టుకుంటే దిండులోకి ఎక్కుతాం. అది వచ్చి ఏమవుతుంది? ఎవరైతే నెగిటివ్ ఎవరైతే పెట్టుకుంటారో ఆటోమేటిక్ గా వాడి వైబ్రేషన్ అంతా దానికి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. ఆ వెళ్ళిపోయి ఏమవుతుంది? ఎవరైతే వాళ్ళు పెట్టుకుంటే ఎంత ఉత్సాహపరమైనా సరే ఎంత ఆరోగ్యవంతుడైనా సరే వారికి ఆ స్థితి జరిగి నుంచి ఆటోమేటిక్ గా
ఆ వాతావరణం అంతా కూడా నెగిటివ్ అయిపోతుంది. అది కూడా ఒక ప్రయాణం, నిద్ర అనేది కూడా ఒక ప్రయాణం లాంటిది. ఒక బస్సులో, ఒక కారులో, ఒక వెహికల్ లో మనం కలిసి వెళ్తే మన పక్క వ్యక్తికి నిద్ర వస్తే మనకు కూడా ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. సహజం 100% జీవితం ఆలోచిస్తారు. అదేవిధంగా ఎవరైతే నెగిటివ్ వ్యక్తుల యొక్క మెత్తలుగా ఇంకోలు వాడినట్టుంటే తప్పనిసరిగా వాళ్ళకు ఆ నెగిటివ్ అనేది 100% వస్తుంది. ఖచ్చితంగా దీన్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. మెత్తలు పెట్టుకోవడమే పని చేయండి. స్త్రీలు కానీ పురుషులు కానీ పెట్టుకుంటే మాత్రం చుట్టాల పైన ఏదైనా రూమ్ అంటే ఏదైనా దేవస్థానానికి ఏదైనా వెళ్ళినా ఇప్పుడు లాడ్జీలలోకి వెళ్ళి ఇప్పుడు మహాజీవులు అట్లా లేరు, కానీ అట్లా ఉన్న సందర్భాలు ఉంటాయి కనుక మెత్తలనేది వాడతాం. అసలు లాడ్జీలకు పోయే దేవస్థానం వెళ్ళిపోయిన హనుమాన్ కూడా రామాలయం ఉంటుంది. ఆ రామరామాకుడు ఒక రోజు 2 గంటలు ఎక్కితే వెళ్ళాలి. ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి, మంచిగా మెత్తగా ఉండాలి, వాడు ఉంటారు వేయాలి, లేకపోతే వెళ్ళి ఉండదు. ఎప్పుడైతే శరీరానికి సుఖపెడతామో నువ్వు ఖచ్చితంగా రోగులకు దగ్గర అవుతున్నావు అని లెక్క. సాధకుడు ఎప్పుడు కూడా శరీరాన్ని సుఖపెట్టద్దు, దానికి ఎంత అవసరం అంతే చేయాలి. ఇలా బిర్యానీ మంచిగా తింటే రేపటి నుంచి 2 రోజులు అరగలే కదా. అట్లాంటి రోగాలు చాలా ఉంటాయి. అది ఎంత తినాలో గంట తినాలి. ఇలా మంచిగా మా ఇంటి పక్కన చికెన్ చేసుకున్నారు, కొద్దిగా వేస్తా అని చెప్పి మా ఇంటి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీద అంతకంటే తినే సిచ్యువేషన్ చాలా ఉంది. అట్లా తినాలంటే ఆ 2-3 రోజులు మీకు గౌరవం ఇష్టం. అందుకే ఏం చేయాలి, సాధకుడు ఎప్పుడైనా కూడా అంత ఆకలితో ఉండాలి. నువ్వు ఎంత తింటావో నాకు సగమే తినాలి. ఆ సగం తిన్నప్పుడు ఏమవుతుంది, నీకు అధికమైనటువంటి నిద్ర దగ్గరికి రాదు, అధికమైన చిన్న ఆలోచనలు దగ్గరికి రావు. అట్లా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటాం. ఎప్పుడైనా మనం దుఃఖం ఎక్కువైనా అంటే చిన్న గాలికి చూడగానే పక్కకు ఉన్నట్టు హాయిగా నిద్రపోయి వేరే ముచ్చుకుంటారు. ఇప్పుడు మనం ఓవర్ చెప్తా ఉంటే చాలా మంది కొంతమంది కళ్ళు మూసిండ్రు, కొంతమంది నిద్ర వచ్చింది, కొంతమంది నిద్ర రాకుండా వేరే రకంగా ప్రయత్నాలు చేసాడు. అట్లా ఉండాలంటే పెద్ద అమౌంట్ ఉంటాయి. ఇంతమంది చెప్పిన ఎప్పుడైతే మనం దైవ సన్నిధిలో ఉండి సాధన చేసేటువంటి క్రమంలో దగ్గర ఉన్నటువంటి మన నిద్రలో వాళ్ళ పైన తప్పనిసరి ఎంతో కొంత నెగిటివ్ ప్రభావం ఉన్నది అంటే మనకి చెడు ఆలోచన అంటే చెడు గాలి అంటే మనకు తోడు ఉన్నది. ఆ గాలి ఎట్లా పోవాలి, ఖచ్చితంగా స్మరణ మనసాక్షి చేయాలి. మనం సముదాయించుకోవాలి, మనం మేలుకొల్చుకోవాలి. దాన్ని గురువు దగ్గరకు వచ్చిన నిద్రపోతున్నాం లేదే అన్నాడు. అట్లా లేదంటే పిల్లలు నిద్రానికి చాలా మంది నిన్న ఉన్న బాగా పనిచేసి వచ్చిన సామి ఏం చేసిండు, ఇలా 6 గంటలకు లేచిండు అనుకుంటే నిన్న 8 గంటలకు లేచిండు కాబట్టి అంటే 2 గంటలు ఎక్కువ అనుకున్నాడు. అది పెద్ద పని. ఆ పని ఏమైతే తెలియలేదు వచ్చి నిన్న కూడా బాగా పనిచేసినాను కూడా నిద్రాంతం తీయాలంటే కూడా చాలా మంది. ఆ సందర్భం కాకుండా నిద్రకు దూరంగా అంటే ఎంత అవసరం అంతే ఒక 5 గంటలు 6 గంటలు పడుకుంటే సరిపోతుంది మనిషి. వైద్య శాస్త్రం 8 గంటలు పడుకోవాలని చెప్తారు. 8 గంటలు పడుకున్నాడు వాడు ఉన్న ఆటోమేటిక్గా 10 గంటలకు పోతాడు. అందుకే మనం ఒక 5-6 గంటలు టార్గెట్ పెట్టుకుంటే 1 గంట అటు చేసినా సరిపోతుంది. యోగులకు, జ్ఞానులకు, తపస్సులకు అయితే కనీసం 3 నుంచి 4 గంటలు పడుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళిపోయారు, వాళ్ళు మంచి నేచర్ని సాధించుకుని స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇద్దరు ఉండదు. వాడు కళ్ళు మూసుకున్న ధ్యానమే, కళ్ళు దర్శన ధ్యానమే, ఎక్కడ కూడా అఖండంగా ఆ స్థితి తెచ్చుకోవాలి. సాధనలో ఉన్నత స్థితి తెచ్చుకోవాలంటే మన ప్రయత్నం చేయాలి. చాలు రోజు మన చెప్పని చేసుకుని అదే గొప్ప. మా ఇంటి పక్కల హైంద చేయరు కదా. చెయ్యల గురించి ఉదాహరణ తీసుకోవద్దు. ఎవరైతే నీకంటే గొప్ప సాధకులు ఉంటారో, ఎవరైతే నీకంటే మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళలాగానే సాధన చేయాలి. వాళ్ళు రోజు 3 గంటలు కూర్చుంటారు, నేను 5 నిమిషాలు కూర్చుంటున్నాను, నేను కూడా 3 గంటలు కూర్చుంటే సాధనకు నేను వెళ్ళాలి అనే ఆలోచన వస్తే అది నువ్వు నిజమైనటువంటి సాధన మంచితనాన్ని నువ్వు పోటీ పడుతుంది. మా ఇంటికి వాడు రోజు 8కి వెళ్తాడు, నన్ను 6 గంటలకి వెళ్తున్నావు నేను అనడం చాలా మంది. ఎప్పుడు కూడా లేట్గా చేసుకోవడం మనం ఉదాహరణ తీసుకోవద్దు. లేజీ పర్సన్స్ ఉంటారని తీసుకోవద్దు. జీవితంలో అటువంటి వాడు ఎప్పుడైనా కింద పడిపోతూనే ఉంటాడు. కాబట్టి వాళ్ళకు దూరంగా ఉండాలి, మంచి దగ్గరగా ఉండాలి. శుక్రవారం రోజు డబ్బులు బయటకు ఇవ్వద్దు. డబ్బులు కానీ చెడు మాటలు కానీ ఇంటి లోపల ఎస్పెషల్లీ రావద్దు. వీలైతే శుక్రవారం నాడు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మాటతో మౌనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. అట్లంటే నీళ్ళేమన్నా ఏం చేయాలని అనుకోండి. అది ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. మౌనము అంటే ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఎస్పెషల్లీ స్త్రీమూర్తులు తప్పనిసరి అవలంబన చేసుకోవాలి. డబ్బును వృధాగా బయట చేయడం, అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం, ఏదైతే మనకు అవసరం లేని సంభాషణ దాన్ని ఎక్కువ చేయడం, శుక్రవారం వేరే ఇళ్ళకు ఎక్కువ టైం మనం స్పెండ్ చేయడం, ఎక్కడికి పోవాలి శుక్రవారం, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎక్కడ మనం దానాలు చేయాలి, దేవాలయ దర్శనాలు చేసుకోవాలి, శుక్రవారం గురువులకు దానాలు చేయాలి, దేవాలయానికి దానాలు చేయాలి, అన్న దానాలు చేయాలి. అలా చేస్తే లక్ష్మి రెట్టింపై మీ దగ్గరికి వస్తే ధర్మోసం. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవాలయంలో మనం చేసినటువంటి దానము, గురువులకు మనం ఇచ్చినటువంటి దానము శుక్రవారం రోజు ఎస్పెషల్గా ఆ రోజు మనకు అఖండ అక్షయ పాత్రని ఇస్తుందని ధర్మశాస్త్రం చెప్తాము.
కాబట్టి ఆ రోజు ఏదైనా పొరపాటున మనం ఇది చేయాలనుకున్నట్టుంటే దైవ సన్నిధిలో మాత్రం జరగకపోతుంది, లౌకిక జీవితంలో మాత్రం జరగకుండా జాగ్రత్త పడాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే దివ్య మూలక వద్దు పువ్వనిట్టకూడదు. దీపాన్ని నోటితో ఊదరాదు, స్త్రీలు కానీ పురుషులు కానీ. చాలా మంది ఇలా లేకుంటే స్త్రీలు మాత్రమే నోటితో ఊదొద్దన్న దీపాన్ని, పురుషులు ఊదుకోవచ్చు అని చెప్తారు. పురుషులు కూడా నోటితో దీపాన్ని ఉష్మని అనరాదు. అది చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటిలో అయితే తెలిసి కానీ తెలియక కానీ అలా నోటితో దీపాన్ని ఊదేటప్పుడు స్థితి ఉంటుందో ఆ ఇంటి నుంచి లక్ష్మి దూరంకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ అంశాలు మీకు గుర్తున్నారని ఇంత లేట్ అయినా కూడా చిన్న చిన్న కొన్ని అంశాలు తెలుసుకుంటే ఈ రోజుకు మీరు వచ్చిందని సార్థకత అనేది ఉంటుంది. దీపాన్ని ఎప్పుడైనా కూడా ఆడపిల్లలైనా మగవాళ్ళైనా కూడా దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో నోటితో ఊదరాదు. ఏం చేయాలో చేతితో దీపాన్ని ఆర్పడానికి అవకాశం లేదు. అట్లాంటి సందర్భాలు ఇప్పుడు దీపాలు పోలి దేవుడి దగ్గర పెట్టే దీపాలు ఉంటాయి. ఎక్కువ ఎక్కడ ఉంటున్నాయి అని అంటే ఎక్కడ ఉంటాయి? దీపాన్ని ఆర్పే పద్ధతులు ఇక్కడ ఉంటాయి. అందరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఖచ్చితంగా ఏం చేస్తాం? ఆర్పుతాం. అంటే హ్యాపీ బర్త్డే టు యు. అందరు ఏం చేస్తారు? సపోర్ట్లు కొడుతున్నారు. ఎందుకు కొడతారు సపోర్ట్లు? నీ దీపం ఆడినప్పుడు నీ పని అయిపోయినాడు ఆయన, నువ్వు కూడా ఆగిపోయి నీకు సమయం దగ్గరకు వచ్చింది, అందుకు మేము కూడా సపోర్ట్లు కొడతాం అని చెప్తారు. అది ఇండైరెక్ట్, మన పద్ధతి కాదు. అది మంచి సంబరం. మీకు ఎన్ని పుట్టిన దీపాలు వెలిగించుకుంటా, వెలిగేయడం మంచి పద్ధతి. కానీ దాన్ని మళ్ళీ మనం అదే వ్యక్తి ఆడుతున్నాడు చూడండి, అది చాలా దరిద్రమైన అలవాటు. అది నీ చెప్పింది కాదు, భగవంతుడు మనకి రాసినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి అంశం. ఎప్పుడైనా కూడా నోటితో దీపాన్ని ఊదొద్దు, పుట్టినరోజు అసలే ఊదొద్దు. ఏం చేయాలి? చాలా మంది కేకులు మనకి స్టడీ చేసుకొని నో ప్రాబ్లం. కానీ ఆ వాస్తవానికి కేకుగా కట్ చేయొద్దు. అది కట్ చేసే విధానం ఉంటే దాని మీద పేరు రాపియద్దు. చాలా మంది ఏం చేస్తారు? సో బర్త్డే ఎవరి పేరు చెప్పినా బాధపడతారు. నా పేరు చెప్పేసి నా పేరు రాసుకుని నేనే కట్ చేసుకున్నాను. నాదే పుట్టినరోజు ఆ పుట్టినరోజు నా పుట్టినరోజు నేనే నా పేరు కట్ చేసి నాది నేనే కట్ చేసుకున్నట్టు. అందుకే ఏంటంటే పుట్టినరోజు ఎస్పెషల్లీ కేకు వాడకండి. వాడినా కూడా తప్ప నేను ట్రెండర్లు అయిపోయింది. రాత్రి 12 గంటల బండ మీద నడి పుట్టినరోజు కట్ చేసేస్తారు. సాంప్రదాయం అది చాలా దుర్మార్గమైన సాంప్రదాయం. వాడి పుట్టినరోజు చేసిన వాళ్ళ పుట్టినరోజు నా ఏంటో రోడ్డు మీద ఆనందంగా వాడమంటే వాళ్ళకి ఆలోచన అయిపోతుంది. ఏమైతుంది? నీ పుట్టినరోజు ఎవరి ముఖం చూసి ఎవరి ముఖం చూసిన నడి రాత్రి అర్ధరాత్రి 12 నడి కేక్ కట్ చేసి ఈ అడగల దుర్మార్గం ఏముండదు. ఎప్పుడైనా కూడా కేక్ మీద పేరు అసలే రాపియాలి. హ్యాపీ బర్త్డే రాపియాలి, సేవన్ ఏమని నీ బర్త్డే ఏదైనా రాపిస్తే కట్ చేస్తే నీ వినాశనాన్ని నువ్వే నీ పుట్టినరోజులోనే ఎంచుకుంటున్నావు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత దీపాలు వెలిగించి అదే పుట్టినరోజు అందరు సంబరపడి సంబరపడడం. ఆ దీపం ఎప్పుడైతే ఊగుతున్నావో నీ జీవితంలో వెలుగు అనేది నీ ఎదురు చీకటిమయం చేసుకుంటుంది. నిజంగా మీ జీవితంలో చూడండి, ఎవరైతే పుట్టినరోజు అట్లా దీపాలను ఆరిపోయేటటువంటి సాంప్రదాయం ఎక్కువ పాటించలేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎంత చదివినా ఎంత చేసినా అర్థంతో మాత్రమే వాళ్ళ జీవితం ముందుకెళ్తారు. అది మన సూక్ష్మంగా ఆలోచిస్తే అందరికీ దొరుకుతుంది. ఆ సందర్భంగా నువ్వు ఎప్పుడైతే దీపాన్ని ఆడుతున్నావో, నీ పుట్టినరోజున నువ్వు కనుక దీపాన్ని ఆదేస్తున్నావో నీ జీవితం అంతే ఉంటుంది. మనిషిగా తినడానికి పుట్టినరోజు, వేరే బతకడానికి తినలేము అనే స్థాయిలో ఉంటుంది. కాబట్టి పుట్టినరోజున ఎప్పుడు కూడా దీపాలను నోటితో ఆర్పడం చేయడం అనేది చేయదు. ఏం చేయాలి? పుట్టినరోజు పొద్దున్న తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి వీలైతే 1000 దీపాలు వెలిగించాలి. 1000 మందికి అన్నదానం పెట్టండి. ఒక మహాత్ముని దర్శనం చేసుకుంటే బొట్టు పెట్టుకుని రూపదీప నైవేద్యాలు చూపెట్టి దర్శనం చేసుకోవాలండి. ఒక మహాత్ముని నుంచి ఇంటి లోపల పాదపూజ చేసుకోవాలి. అది సత్సాంప్రదాయం. ఎవరైతే ఆ రోజు ఆలయానికి వెళ్ళినా మహత్తుల దర్శనం చేసుకున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఒక మహాత్మునికి మనం దర్శనం చేసుకుని వస్తే ఆ జన్మ మానవ జన్మ అయి మహాత్ముల జన్మ అవుతుంది. సనాతన ధర్మంలో పెద్ద చెప్పిన వాక్యం. దాన్ని ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలి. పుట్టినరోజు వచ్చిందంటే సినిమాల కోడు, శిఖరాల కోడు, దీపాలు రాకపోయినా కేకులు కడియడం అలా చేసినట్టయితే ఏమైందంటే నీ జీవితంలో చీకటి మయం అనేది. చీకటి అంటే ఏంటంటే ఏదో రకంగా డెవలప్ కావాలి, అంతలే ఉంటుంది జీవితం. ఇంకొకటి కింద మీద ఏదో అయితే ఏమో జరుగుతుందో నమస్కారం. ఆ సందర్భంలో తెలిసి మనం తప్పు చేయదు. కాబట్టి ఏం చేయాలి? పుట్టినరోజు ఎస్పెషల్లీ దీపాలను ఆర్పే పద్ధతి మన ఇంటి లోపల బంద్ చేసుకోవాలి. అది కావాలంటే ఆయన నీకు వద్దు అంటే కేకు తెచ్చుకో, దాని మీద పేరు రాయకుండా కడేసుకుని అందరికీ కార్యక్రమం చేసుకో. కానీ అది ఎప్పుడు చేసుకోవాలి? ఉదయం టైంలో వస్తే చేయదు, సాయంకాలం సమయం చేయదు. అయితే మధ్యాహ్నం చేయాలి, రాత్రి సాయంకాలం సమయం దాటిన తర్వాత పని చేసుకోవాలి. కరెక్ట్ సమయంలో కనుక మనం చేసినట్టుంటే ఆ లక్ష్మీదేవి టైంలో మనం కడిగిస్తే మనలో కడిగిస్తుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కొంతమంది డబ్బుకు సంబంధించి చులకైన పదాలు పడతారు. చాలా మంది చూస్తూ ఉంటాం. డబ్బులు ఒక పుట్టిన లెక్క,
బఠానీ లెక్క, అవి చిన్న కాగితాలు లెక్క, అవంటే నాకు విలువ లేదు, నాకు మానవ సంబంధాలే గొప్ప, డబ్బుతో విలువ లేదు అనేటువంటి ఆలోచన చాలా మంది. ఎప్పుడు కూడా ధనాన్ని తక్కువ చేసి మాట్లాడరాదు. ఎవరైతే ఆ రకంగా పదాలను మనం వాడతామో వాళ్ళ నోటి నుంచి వస్తున్న అమ్మాలు చూస్తున్నా మొదలు పెట్టిన బిడ్డ, నేను లేకపోయినా నీకు బంధుత్వాలే గొప్ప, నాకు డబ్బు అవసరం లేదు, నాకు వాళ్ళు ఉంటే అయిపోయాయి. బంధుత్వాలు ఉండాలంటే ఏమన్నా డబ్బు ఉండాలి. తోడబుట్టి అన్నదమ్ములు మణిమూడు ఉండాలంటే మన దగ్గర డబ్బు ఉంటేనే వాళ్ళు మనం వినిపిస్తారు. ఆ డబ్బు లేకపోతే వెళ్ళారు. కాబట్టి ధనము చాలా అవసరం, అది తాత్విక ధనం అనేది చాలా అవసరం. ఆ ధనానికి విలువేయండి, డబ్బును వేరే దుర్భాషగా ఆడదు, దాన్ని వేరే రకంగా చేయద్దు. మరి బువ్వ పెట్టద్దు. తినే అన్నం చాలా ఇంట్లో జరుగుతుంది, చాక మంచిగా లేదను, ఆడదారు కోపం మీద ఉండవు. ఇంట్లో అన్నం తీసుకొచ్చి మన తల్లు అక్కో చెల్లు భార్య తీసుకొచ్చి అన్నం వేసి పెడితే తీసి ఇసురుకూడదు. ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక సందర్భం ప్రతి ఒక్క ఇంటి లోపల జరుగుతూనే ఉంటుంది. పిల్లలు కూడా పెద్ద కూడా ఖచ్చితంగా జరుగుతుంది. నాకు అర్థం ఎందుకు నేను అడిగిన మాట్లాడా అని ఇసురుకొడుతుంది. అలా కొట్టడం వల్ల ఏమవుతుంది, అమ్మవారు కోపిస్తుంది. అన్నపూర్ణేశ్వరి మాత, లక్ష్మీపట్నంలో ఇంట్లో అన్నపూర్ణేశ్వరి మాత తప్పనిసరిగా నీకు దూరమైన ప్రయత్నం జరుగుతుంది. స్త్రీలు అసలే విసురవుతుంది. ఈ కాలంలో అయిపోయి పురుషుల కంటే ఎక్కువ స్త్రీలు జనరేషన్ పెరిగినారు. చిన్న అడిగిన ఒక చిన్న నక్కేసు, గాజులు, బట్టలు ఏదైనా తీసుకురాకపోతే తీసుకురా బిడ్డని సమయం చెప్తాం. వాడు హోటల్ నుంచి అన్నం తీసుకొచ్చి బుదరికి చిన్న వచ్చా, నాకు అన్నం అవసరమే లేదు, నేను తినా, నాకు గాజులు తీసుకెళ్తానే తింటా, నాకు నక్కే చేపిస్తేనే తింటా, నాకు పట్టు చీర కొనిస్తేనే తింటా. లేకపోతే సినిమా తీసుకపోతే సినిమా కోసం కూడా తినడం చాలా మంది ఉన్నారు. అట్లాంటి పంచాయతీలు కూడా చాలా వస్తాయి. అట్లాంటి పంచాయతీలు పెట్టుకుని అన్నాన్ని విసరించినాడు. తినండి పంచాయతీని వేరే రకంగా అడిగాడు. అట్లా అంటే ఏంటంటే మన లక్ష్మిని మనం కాపాడుకున్న వాళ్ళ మీద. ఇలా మనం 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి, 10 మందికి చేయజాలకుండా మనం మనం బతకగలుగుతున్నాం అంటే నువ్వు ఏదో జన్మ తీసుకున్నట్లు పుణ్యఫలితం ఉంటేనే మీకు సాధ్యమవుతుంది. ఎంతో మంది తిండికి లేక రోడ్ల మీద గుడ్డలను చూస్తున్నాం, దుర్భాగ్య జీవితాలు చూస్తున్నాం. వాడు ఏమనుకుంటున్నాడు, అయ్యో భగవంతా కనీసం నా తిండి నేను తినే స్థితిలో కల్పించి భగవంతాన్ని వేడుకుంటాడు. మనం ఏం చేస్తాం, మంచిగా తింటున్నాం కాబట్టి నన్ను సినిమాలు తీసుకపోతలే ఒకటి నేను తినను. అట్లాంటి ఆలోచన ఇస్తాం. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోతున్నాం అసలు. ఎప్పుడైతే నువ్వు తినే అన్నాన్ని నువ్వు వద్దంటావో అది చాలా ప్రమాదం అవుతుంది. ఆ అన్నాన్ని ఇసురు కొట్టడం, తీర్చడం, తనడం అట్లా చాలా కుటుంబాల్లో జరుగుతాయి. వీడియో కూడా పంపించుకున్నాం పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద వీఐపీల కుటుంబాలు కూడా జరుగుతాయి. ఎందుకు అనంటే అహంకారం. అహంకారం ఎప్పుడు పోతుంది, తిన్నది మొత్తం వచ్చే లక్ష్యం కూడా దూరం అయిన తర్వాత అన్నం వీళ్ళు ఎప్పుడు తెలుస్తుంది, ఆకలి వీళ్ళు ఎప్పుడు తెలుస్తుంది, అన్నం మొత్తం దొరకకుండా ఆకలి వీళ్ళు తెలుస్తుంది. ఆ స్థితి ఎప్పుడు నీకు వస్తుందంటే నీలో అహంకారం ఆ స్థాయికి వెళ్ళి అన్నాన్ని కూడా విషయం కొట్టే స్థాయి వచ్చి కాదు తనే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా నీకు చెడ్డ రోజులు దగ్గరలో ఉన్నాయని అమ్మవారు చూపెడుతున్నాడు. ఆ స్థితి నుంచి దూరంగా ఉంటే ఎప్పుడు కూడా అన్నాన్ని గౌరవించాలి. గౌరవం చేసే ముందు అన్నపూర్ణేశ్వరి మాకు కలిగిన ఆ ప్లేట్ నమస్కారం చేసుకోవాలి. తిన్న తర్వాత పూర్తయిన తర్వాత ఈశ్వరుడు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించిన ఎల్లకాలం నాకు ఇదే విధంగా దొరికే విధంగా నాకు నా వంశానికి దొరికే విధంగా అనుగ్రహించి స్వామి అన్నపూర్ణేశ్వరి మాలని మనం వేడుకోవాలి. మొగ్గుదరు ఎన్నో వంశంలో ఏమవుతుంది, తిన్నది మంచిగా అరగాలి స్వామి. వెయ్యాలి నేను చేయలు మట్టి బిర్యానీ తిన్నా, రేపటి నుంచి మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకేమో అంతకంటే పెద్ద బిర్యానీ రావాలి కావాలి మొక్కలు కూడా చాలా మంది. అట్లా మొక్కడం కాదు, అన్నపూర్ణేశ్వరి మాత ఎల్లకాలం మనం చల్లగా చూడాలి. 10 మందికి పెట్టే స్థితిలో మనం ఉండాలి. 10 మందికి మనం మంచి పేరులో బతకాలి స్థితి మనకు రావాలి అనే విధంగా మనం చేయాలి. ఇంట్లో స్త్రీమూర్తిలో వంట చేసినప్పుడు ఆ వంట చేసే సమయంలో కూడా ఆ వంటలని ప్రసాదమే అందరికీ భగవద్ గ్రహాన్ని ప్రసాదించి ఇంతకు చెప్పిన వంట ఏ రకంగా చేయాలి సామోజన అంశంలో క్లియర్ అయ్యింది. ఆ విధంగా ఇంటిలో భగవద్ నామ స్మరణ చేసుకుంటే ప్రతి స్త్రీమూర్తి ఇంటిలో వంట చేయాలి. ఆ వంటలో భగవత్ కేంద్రీకృతమై ఆ వంటనే ప్రసాదమై అందరికీ కూడా కుటుంబానికి మంచి వర్చస్సు ఇచ్చేటటువంటి స్థితిలో అన్నపూర్ణేశ్వరి మాత్రం మనకు అనుగ్రహిస్తుంది. ఇలా కాదు టీవీ చూసుకుంటా, సెల్ ఫోన్ చూసుకుంటా, సినిమా పాటలు పాడుకుంటా వంట చేస్తున్న మాసుకుంటారు. సీరియల్ ఏమైపోతుందో ఏమో, పక్కింటి పిల్లలు ఎటువైందో ఏమో, పసుపు కుంకుమ ఎటువైందో ఏమో, అట్లాంటి ఆలోచనలు బాగుంటాయి. అవి చూసుకుంటుంటే ఏమవుతుంది, ఆ తినడం కూడా అవే ఆలోచనలు పడుతుంది. ఇక మా దోస్తు ఎక్కడ కూర్చొని తాగుతుందో ఏమో తిరుగుతూ ఆలోచిస్తాను, నేను ఏడుంటే వాడు ఇంత మంది తాగుతుందో, నేను ఎప్పుడు తాగాలి అట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు రాకుండా ఉండాలంటే వంట చేసేటప్పుడు శుద్ధమైన మనసుతో చేయాలి. టీవీలో, సెల్ ఫోన్లో, సినిమా పాటలు వాడుకుంటా, డ్యాన్సులు చేసుకుంటా వంట చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అన్ని కిచెన్లు పెద్ద పెద్ద బండలు ఎగరకుండా వంటలు కడిగేస్తుంటారు. మస్తు చూసింది అట్లా చాలా మంది.
అట్లా ఏది దిగవుతుంది ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది, ఆ కుటుంబం అంతా కూడా ఓర్నాశిగా అవుతుంది. మన మనసు ఎంత పవిత్రంగా ఉండి వంట చేస్తామో ఆ వంట అంతా కూడా మనం పనిచేస్తుంది. చాలా ఇవాళ ఎస్పెషల్ స్త్రీ పుత్రులను ఖచ్చితంగా గమనించాలి. ఒక 2 రోజులు ఆలోచన చేయండి. మీరు ఇట్లాంటి ఒక చెంబుల చేయబెట్టి ఓం నమః శివాయ నమః శివాయ 100 సార్లు అనుకొని ఆ నీళ్లు తాగితే తాగిన 10 నిమిషాలకు మన మనసు ప్రశాంతతకు వస్తుంది. అదే చెంబు పైన చేయబెట్టి నీకు నచ్చిన బూతులు వచ్చిన బూతులు అన్ని ఇంట్లో మనసు తలుచుకోండి ఆ నీళ్లు తాగితే ఒక 2 నిమిషాలు నీ మనసు ఎంత నిమ్మలంగా ఉన్న కోపం మొత్తం పట్టుకొని కొట్టాలి, వీడు ఏదైనా ఈ గొడవ మంచిగా నిప్పలు ఎందుకు. అది ప్రకృతి సిద్ధమైనటువంటి వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఎప్పుడు కూడా మనలో మంచిని గ్రహించి మనకు మంచిని ఇస్తారు, మనలో చెడును దానికి ఇచ్చినప్పుడు చెడుని ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వంట చేసే టైంలో కానీ మనం పదార్థం స్వీకరించే సమయంలో కానీ సాత్విక భావనతో చేసుకునేది అందరికీ చాలా ఇంపార్టెంట్. అందుకే దివ్య నూనెగా వద్దు, నువ్వు నిట్టద్దు. దీపాన్ని ఎప్పుడు కూడా ఊదుని బంద్ చేయండి. భక్తులు ఎస్పెషల్లీ వాటి ఏమంటే లైట్ ఉన్నాయి, దేవుని దగ్గర పెట్టి దేవుని దగ్గర ఎప్పుడు కోపం వస్తుందంటే నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలని మొక్కిన కదా దేవుడా, కానీ నేను చదవను ఆయన కూడా నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయి ఎగ్జామ్ పాస్ చేసి 9 మార్కులు వచ్చి దేవుని దగ్గర దీపాలను తీసి ఫోటో తీసి బయట పడేసుకోవాలి. నీ దగ్గర లేదా శక్తి, మొక్కుతున్నావు కానీ ఆచరణ లేదు. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలంటే కనీసం నువ్వు 20 గంటలు 24 గంటలు 18 గంటలు కష్టపడాలి చదువు కోసం. అప్పుడు భగవంతుని మొక్కాలి. భగవంతుని మొక్కి మంచిగా సినిమాలు సీరియల్ తీసుకుంటా రోజు ఎక్కువ శాతం దగ్గర పోకుండా చేసి ఆ ఎగ్జామ్స్ ఒక రోజు ముందు ఉన్న బుక్కులు అన్ని చేసి నకలు కొట్టడం సిటీలో చెప్పుకుని వాళ్ళు కొట్టుకోపోయి రాదు. ఆ బాగా చూడాలి అని తెచ్చిన వారు ఇది వచ్చింది అందరూ ఆ తడుకోవడం రాస్తే చాలా బాగుంటుంది. వాడే నోట్లో వారికే లేదు అట్లా రాసి అందరూ వాడుకేలా వీడికెళ్ళి ఇంటికి వచ్చి ఉన్న దీపాలు తీసుకెళ్ళి బయట వాడేది. ఎందుకంటే మొక్కిన ముక్కలు నాకు ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదంటే నీ దగ్గర క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేని జీవికి ఏనాడు కూడా దైవానుగ్రహం లభించదు. అది భగవద్ వాక్యము. నీ జీవితాన్ని క్రమశిక్షణను నడుపుకుంటేనే నీకు దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. నువ్వు లేకపోతే రోజు 100 దీపాలు పెట్టి నువ్వు చేసినా కూడా అది నీకు ఫలితం అనేది ఉంటుంది. మాట శుద్ధిగా ఉండాలి, నీ మనక శుద్ధిగా ఉండాలి, నీ ఆలోచన శుద్ధిగా ఉండాలి, నీ ఆచరణ వీటన్నిటికంటే శుద్ధిగా ఉండాలి. ఉంటే 100% నీ ఎంబడి ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహం అనేది ఉంటుంది. నువ్వు ఏడికి పోయినా నువ్వే లక్ష్యం స్వరూపంగా అవుతుంది. నువ్వు ఎక్కడ పెట్టినా ఆ ఇల్లు ఆటోమేటిక్ కలకాలు ఆడిపోతుంది. అక్కడ రావాలంటే నీ మనసును పవిత్రంగా శుద్ధిగా ఉంచుకోవాలి. అప్పుడు భగవంతుని పెట్టుకోవాలి. అందుకే పెద్దలు అంటారు కల్మషమైన మనసులో భగవంతుని చూడలేము. నీ మనసు పవిత్రంగా ఉన్నప్పుడే ఆ మనసులో భగవంతుడు స్థిర నివాసంగా ఉంటాడు అని చెప్పి. ఆ స్థిర నివాసం కావాలంటే ఖచ్చితంగా నీ మనసు శుద్ధిగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అది చాలా ఇంపార్టెంట్. తోబుట్టుబోలు మనసు కష్టం పెట్టగలవచ్చు. తోబుట్టు అంటే మనకు అన్న చెల్లెలు అక్కలు ఉంటారు కదా, వాళ్ళ మనసును కావాలని కష్టపెట్టారు. ఇది ఎస్పెషల్ ఎక్కడ ఉంటుంది అంటే అన్న చెల్లెల దగ్గర, తమ్ముడు అక్క దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది ఫ్రెండ్ వాళ్ళంటే అక్కలకో చెల్లెలకో పెళ్ళైంది వెళ్ళిపోయింది. అన్న కొత్త కొనుక్కో 2-3 ఎకరాల భూమి ఉంటుంది. ఇప్పుడు కొత్త రోజు ఏమొచ్చింది, ఆ అక్కకు ఉన్నది ఏదైతే ఉంటుందో అందరు ఆడలకు కూడా సమానంగా ఉంచుతారు. బాగా అవుతున్నాయి పంచాయతీలు. అప్పుడున్న రిలేషన్షిప్ అంతా వెళ్ళిపోతుంది. పెళ్ళైంది, వాళ్ళ కొడుకులు పుట్టారు, వాళ్ళ పిల్లలు పోయిన వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఆ తల్లి వచ్చి ఏమన్నా తమ్ముడా మొన్న మన అయ్యకు మనకు 10 ఎకరాలు ఉన్నది కదా, మన కళ్ళకి 5 ఎకరాలు రావాలి, లేకపోతే ఇంటికి రానే రావాలి. అట్లా ఆలోచన లేదు. తోబుట్టువులు అంటే ఆడవాళ్ళను పురుషులే బాధ పెట్టడం అనేది కాదు, స్త్రీల రూపకంలో కూడా అన్నదమ్ములు కూడా బాధపడదు. చాలా ఇప్పుడు అట్లా చాలా మంది తెలుసుకుంటున్నారు. ఏం చేసిన కోర్టులో తీర్పు ఇచ్చేసి ఒక విలేషణ చెప్తే పాపం వాళ్ళు బతకరాని బతుకులు కష్టపడి సంపాదించుకున్న సంపాదనతో 2 నిమిషాలు అయిపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు అన్ననో తమ్మునో లేకపోతే అక్కనో చెల్లెనో కావాలని ఇబ్బంది పెడుతున్నావు అంటే పదే ఇబ్బంది పెడుతున్నావు అంటే నీకు లక్ష్మీదేవి దూరం అవుతుంది, నీకు దొరికే అన్నం కూడా దూరం అయిపోతుంది. అందుకే ఇప్పుడు కూడా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఉన్నటువంటి ఆ రక్త సంబంధాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, ఆధ్యాత్మికంగా ఉంచుకోవాలి తప్ప లౌకికపరమైన ధనానికి సంబంధించి ఆలోచించి ఆ రిలేషన్షిప్ దూరం చేసుకోవాలి. ఆ చుట్టరికాన్ని దూరం చేసుకుంటే మనకు లక్ష్మీదేవి దూరమైన. అష్టైశ్వర్యంలో బంధుత్వం అనేది కూడా ఒక ఐశ్వర్యం. ఆ బంధుత్వం పవిత్రంగా ఉండాలి. అన్నదమ్ముల రిలేషన్షిప్ కానీ అక్కదమ్ముల రిలేషన్షిప్ కానీ అట్లాంటి తోబుట్టులతో ఉండేటువంటి రిలేషన్షిప్ అంతా కూడా పవిత్రంగా ఏది మన ఎస్పెషల్లీ లౌకిక పరమైన ధనముతో కూడిన గొడవలతో చుట్టరికాన్ని దూరం చేసుకోవద్దు. అది ఏదైనా సరే అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, లక్ష్మీదేవి నీతో స్థిర నివాసం అయి ఉంటారు. అలా లేకపోతే తప్పనిసరిగా డిస్టర్బెన్స్ అవుతుంది. క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి. మనసులో అన్నదమ్ములు ఏమైనా తోబుట్టులు అన్నదమ్ములు ఎవరైనా వాళ్ళ మనసును పదే బాధ పెట్టాలి. అలా బాధ పెట్టి ఏమవుతుంది, లక్ష్మీదేవి దూరం అయిపోతుంది. సంధ్యలో నిద్రపోవద్దు.
అంటే ఉదయ సంధ్య ఉంది కానీ సాయంకాలం ఎస్పెషల్లీ సాయంకాల సమయం నిద్రపోదు అసలు. సాయంకాల సమయం ఎప్పుడు ఉంటుంది అంటే సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఉంటుంది. 40 నిమిషాలు ఉంటుంది. ఒక్కొక్క గంటకు ఒక్కొక్క రకం 10 గంటల ఇంకో 10 గంటల ఉండదు. దొడ్డులు ఎక్కిందంటే 5 నుంచి 8 గంటల మధ్య అసలు సాయంకాలం టైంలో నిద్రపోదు ఎవరైనా, మన ఆడలో కానీ మగవాళ్ళు కానీ. ఆ టైంలో నిద్రపోతే ఏమైందంటే ఆ సమయంలో ప్రతి ఇంటికి లక్ష్మీదేవి వచ్చి వెళ్ళిపోదు. ప్రతి ఒక్కటి ఉన్నాడా లేదా, వీడు ఏం చేస్తున్నాడు, నడదలుచుకుంటాడా పక్క వాళ్ళని కలుసుకుంటాడు, వేరే ఆలోచన చేస్తున్నాడు. అట్లాంటి స్థితిలో అమ్మవారు ప్రతి ఇంటికి వాళ్ళ యొక్క స్పర్శ నచ్చుకుంటారు. వచ్చిన ఆ టైంలో కనుక నువ్వు నిద్రపోయినవు అంటే ఖచ్చితంగా అమ్మవారు నీ నుంచి దూరం 100% దూరం అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని ఊహ తెలిసిన పిల్లలు కూడా నిద్రపోనియాలి. అంటే ఒక టీమ్ ఏజ్ వచ్చిన తర్వాత 13-14 సంవత్సరాల వయసు వచ్చి వాళ్ళు ఆరోగ్యంగా బాగానే ఉన్నారంటే చాలా మంది పిల్లలు చూసుకుంటారు. కాలేజ్కి స్కూల్కి వచ్చి హ్యాపీ అదే టైం చేస్తారు. ఆ టైంలో అనుకుంటారు. రాత్రి 9కి మనం నిద్ర లేచి టీవీ పెట్టుకుని సెల్ఫోన్ పెట్టుకొని చూసుకుంటారు. చదువు తెల్లారి ఎగ్జామ్ అంటే సుందరం. ఆ అలవాటు కనుక మీరు చేసుకుంటే మీ యొక్క స్థితిని మీరు ఖరాబ్ చేసుకుంటున్నట్టు. కాబట్టి ఆ సాయంకాల సంధ్యా సమయంలో ఎస్పెషల్లీ నిద్రపోవద్దు. ఆ నిద్రపోతే ఏమైపోతుంది, లక్ష్మీదేవి దూరం వెళ్ళిపోతుంది. సంధ్యలో నిద్రపోవద్దు. ఆ నిద్రపోయినటువంటి ఏమైపోతుంది, నీ జీవితంలో అమ్మవారు వెళ్ళిపోతుంది. ఎవరు ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలి? ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, వృద్ధాప్యంతో ఉన్నవాళ్ళు, ఏదైనా 2 రోజుల కింద మనం పని చేసి 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 అలసిపోయి మన శరీరం సహకరించే స్థితిలో ఉంటే ఎవరైనా ఒక రోజు అట్లా రెస్ట్ తీసుకోవచ్చు. అట్లా రెస్ట్ తీసుకోవడం రోజు పని చేస్తే రోజు ముట్టుకుంటారు ఉన్నారు. కొంతమంది నైట్ డ్యూటీ చేసే ఉంటారు, వాళ్ళు కూడా దాన్ని ఎక్సెప్ట్. ఎందుకంటే నైట్ అంతా డ్యూటీ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆ టైంలో నిద్రపోతే అమ్మవారి అనుగ్రహం అనేది దూరం కాదు. అంటే మన స్థితిగతుల పైన కూడా మనం ఆధారపరచుకోవాలి. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసి రోజు 2-3 దాకా టైం వేస్ట్ చేసుకొని అట్లా చేస్తున్నావు అంటే కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఒక వృత్తిరీత్యా ఒక పని మీద ఉండి వచ్చి నువ్వు డ్యూటీ చేసుకుని వచ్చేసరికి ఇబ్బంది అయితే వాడు ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకోవాలి, తప్పలేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రెస్ట్ తీసుకుంటే తప్పలేదు. కానీ కావాలని కనుక ఆ టైంలో పడుకుంటే 100% నీకు లక్ష్మీదేవి దూరం అవుతుంది. సంధ్యలో నిద్రపోవద్దు. అప్పుడు ఏం చేస్తుంది, మాత నుండి వరలక్ష్మి నిర్వీల దిగుడు. ఎవరైతే ఈ ఉన్నటువంటి శుక్రవారం పొద్దు శరీరం వద్దు, ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్టు అంశాలు ఉంటాయో ఆ అంశాలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గర అమ్మవారు స్థిరంగా నివాసం ఉంటుంది. అలా చేయనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు వాడు ఇంత పెద్ద కోటీశ్వరుడు అన్నా కానీ అమ్మవారు ఇప్పుడు దూరం వెళ్ళిపోవాలని చూస్తుంది. నీలో దుర్గుణం పెడితే అమ్మ దూరం వెళ్ళిపోతుంది. నీలో సద్గుణాలు ఉంటే అమ్మ దగ్గరికి వస్తుంది. ఎస్పెషల్లీ లక్ష్మీ తల్లి. అందుకే లక్ష్మికి చెంచల అని ఒక నామం ఉంటుంది, నామకరణం. ఎప్పుడు చంచలత్వం అవుతుంది, నీ మనసు స్థిరంగా ఉన్నంతసేపు అమ్మ నీ దగ్గర స్థిరంగా ఉంటుంది. నీ మనసు చంచలత్వానికి గురై కోరడానికి కోరికలు కోరి నువ్వు చేయడానికి నువ్వు చేస్తున్నావు అంటే తప్పనిసరి అమ్మ నీ నుంచి దూరం అవుతుంది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడ ఉంటుంది లక్ష్మీదేవి? ఇట్లాంటి దుర్గుణాలు ఉన్నాయి, నా దగ్గర అన్ని సద్గుణాలు ఉన్నాయి, అయినా కూడా నేను ఆర్థిక పెరుగుతలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళ నుంచి లక్ష్మి ఏ రకంగా దూరం అవుతుందో 2-3 అంశాలు తెలుసుకున్నాం. అర్థమైంది కదా? శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు, అన్నాన్ని కాదు తల్లిని తీసి బయటపడడం చేయొద్దు, సాయంకాల సమయంలో వండుకోవద్దు. ఇట్లుంటే ఇట్లా చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఉన్నా కూడా వాళ్ళ నుంచి లక్ష్మీదేవి దూరం. అప్పుడు ఏం చేయాలి, లేని వాళ్ళు ఏ రకంగా ఇల్లు డెవలప్ చేసుకోవాలి. ముఖ్య కారణం ఏంటంటే ఇల్లాలు కంటతడి పెట్టని ఇంటిలో. ఏ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీమూర్తి ఆ ఇంటికి ఆ పురుషుని నమ్ముకొని వచ్చినటువంటి స్త్రీమూర్తి ఇంటికి వచ్చిందో ఆ ఇంటి లోపల ఆ ఇల్లాలు కూడా కంటతడి పెట్టని ఇంటి లోపల స్త్రీ ఆ లక్ష్మి మాత ఆహ్వానం జరుగుతుంది. దాని లాజిక్ అర్థం చేసుకోవాలి. పురుషుల బాధల ద్వారా స్త్రీమూర్తులు దుఃఖపడుతుంది. ఫస్ట్ పాయింట్. వాడు తాగొచ్చే తిని నీ అవగాహన నుంచి ఏం తీసుకొచ్చినవి నాకు ఏం అని ఇల్లు పెట్టుకుండా ఇంట్లో ఆ స్త్రీమూర్తి ప్రతిరోజు దుఃఖపడుతూనే ఉంటారు. నిజమైన నరకాన్ని అనుభవిస్తుంది ఆ ఇంటి లోపల. అసలు సందర్భంలో ఏముంటుంది, ఇంటి లోపల ఆ లక్ష్మి తాండవిస్తుంది, అమ్మవారి దగ్గరికి రాదు. వాడు ఎంత పేద కుటుంబం అన్నా కానీ ఆ ఇంటిలో ఇలా సంతోషంగా ఉండేది. కారు మెరుగులు తినుకుంటూ కూడా ఈ సంసారం నాది, ఈ బాధ్యత నాది, ఈ భర్త నాది, ఈ పిల్లలు నాది, ఈ కుటుంబం నాది అనే ఆశతో ఉండి నీకు ఎన్ని దుఃఖాలున్నా ఎన్ని బాధలున్నా గుండెల్లో దాల్చుకొని నీ ముఖంలో చిరునవ్వు చిందిస్తూ ఆ ఇంట్లో నువ్వు తిరిగేటటువంటి ఏళ్ళు అయినప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి నువ్వు అద్దనకు నచ్చి కూర్చుంటే ధర్మశాస్త్రం లక్ష్మీ నివాసం అనేది తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. చిన్న చిన్న వాటికి ఇలా మా అమ్మగారింటికి పోతానని అడుగుతాం, పోవద్దు అని పడతాడు. రేపు మన ఇంటికి పని పోవద్దండి. ఆ రోజు మొత్తం అది కూడా కాబట్టి నీళ్ళు గారు అంటే దానికి అనవసరమైన దుఃఖం ఉన్నామంటారు. ఎందుకు? నీకు ఆ రోజు ఓడు మాట్లాడి కాదు, తర్వాత ఓమని చెప్తాడు.
ఆయన కూడా మనలో అహంకారం నీళ్ళు పోవద్దన్నాడు, రేపు పొమ్మన్నాడు, రేపు పోయేసరికి మా ఇంట్లో చుట్టాలను వెళ్ళిపోతారు, నేనేం చెయ్యాలి? అది అనవసరమైన విషయంతో మనసు దుఃఖపడతారు. అనవసర విషయాలతో స్త్రీ ఏ ఇంట్లో స్త్రీ అయితే దుఃఖపడదో ఆ ఇంట్లో దరిద్రం సంపాదిస్తారు. చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇంటి లోపల వచ్చేట్టుగానే స్త్రీమూర్తులు దుఃఖం అవమానం కలప నీళ్ళు కాస్తే ఏదైనా కూడా కలప నీళ్ళు వస్తూనే ఉంటాయి. అలా నీళ్లు కారేటువంటి ఇల్లు ఏ ఇంట్లో ఉంటుందో, పిల్లలు ఏ ఇంటి లోపల ఉంటుందో ఆ ఇంట్లో తప్పనిసరి అలక్ష్మి అనే స్త్రీ నివాసంలో ఉంటుంది. మీకు ఎంత కష్టపడి ఏదైనా రాని స్త్రీమూర్తి గుండె ధైర్యంతో ఉండి, మనోనిబలంతో ఉండి, ఆనందంతో ఉండాలి. ఆనందంతో ఇంట్లో ఇల్లాలు ఉన్నదంటే 100% ఆ ఇంట్లో లక్ష్మిని కళ ఉట్టి పడుతుంది. ఆ ఇంట్లో అమ్మవారు స్థిర నివాసమై ఉంటుంది. అలా ఉండాలంటే పురుషుల యొక్క సర్వత ప్రతి ఒక్క ఇంటికి తప్పనిసరి ఉండాలి. నీకు ఉన్నదో లేదో తీసుకొచ్చి అక్కడ ఉన్నదంతా తృప్తిగా ఉంచు. అలా ఉంచినట్టుంటే ఆ ఇల్లు లక్ష్మీదేవికి స్థిర నివాసం అయింది. ఆ తప్పనిసరి అందరూ తెలుసుకునేటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే కళ్ళు ఆడని ఇంత గోమాత వెంట. ఇంటి లోపల భార్య భర్తలు, తల్లి కొడుకులు, అక్క చెల్లెలు ఎక్కువ అబద్ధాలు మాట్లాడాలి. ఎస్పెషల్లీ భార్య భర్త అయితే చాలా ఉంటారు. నేను డ్యూటీకి పోతున్నాను, ఇంకో దిక్కు పోతున్నాను, నేను ఇది చేసుకున్నాను, ఇంకో పని చేస్తున్నాను. భార్య దగ్గర భర్త అబద్ధం ఆడడం, భర్త దగ్గర భార్య అబద్ధం ఆడడం. ఎక్కడైతే భార్య భర్తల అబద్ధాలు స్టార్ట్ అయిన ఇంటి లోపల అంటే ఆ ఇల్లు ఓం నమః శివాయ, ఆర్థిక పరంగా ఎదగదు. ఆ ఇంటి లోపల నిజంగా లక్ష్మణ ఎక్కువ రోజులు ఉండదు. భార్యతోటి భర్త, భర్తతో భార్య అబద్ధాలు స్టార్ట్ చేసిందంటే, ఎస్పెషల్లీ స్త్రీమూర్తులు భర్త దగ్గర అబద్ధాలు స్టార్ట్ చేసిందంటే, అలా చేసినట్టు ఇంటి లోపల లక్ష్మీదేవి అని ఉంటారు. తులసి ఎవరు పూజ చేయాలి? మొగలు పూజ చేయాలి. తెలియలేదు చేతులు ఇప్పుడు చాలా మంది పెట్టినందుకు కర్పూరం పెట్టి చేయాలి. మరి బాగా చేయాలి. మంచి స్టడీ పర్సన్, బీటెక్ చేసింది, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆమె తులసి పూజ చేయదండి. నేను చేసుకోవాలి తప్పదు, ఎందుకంటే ఆమె నేను చేసుకున్నట్టు తులసి పూజ నేను చేసుకోవాలి. అట్లాంటి ఆలోచన చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా పురుషులు తులసికి పూజ చేయవద్దు. దండం పెట్టుకోవాలంటే తులసికి ఏమని చేయాలి? స్త్రీమూర్తి పూజ చేయాలి. ఈ పూజ అంటే అవునమ్మా ఏదో మాట్లాడలేదు హోమం అవసరం. ఇంత నీళ్లు పోసి దూరం నుంచి 2 అగరబస్తులు వెలిగించి దండం పెట్టి ఒక 2 ప్రదక్షిణ చేసి, అమ్మ తులసమ్మ నువ్వే నా కుటుంబానికి రక్ష, ఇంటి ముందర ఉన్న వాటి నీ రూపంగా లక్ష్మీదేవి నీ దగ్గరికి వచ్చి నువ్వు ఇంట్లోకి రావాలి అని మనం వేడుకోవాలి. ఓం తులసాయ నమః, నీకు 3 ఆకులు ఉంటాయా నమః అని చాలా మంది ఇష్టం ఉంటారు. అష్టోత్తరం చదువుతారు. అట్లా రాడుతున్నాడు తెలంగాణ నమః, నేను కృష్ణ తులసి అంటారాయ నమః. అట్లాంటి అష్టోత్తరం చదవడం చాలా మంది ఉంటారు. అలా కృష్ణ తులసి, రామ తులసి, ఏ తులసి కాదు, ఏ తులసి ఉన్నా కూడా నీ మనసులో తులసి ఉంటే 100% లక్ష్యంలో మీ దగ్గర ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అలా ఉంచుకున్నామంటే మనం కొన్ని అంశాలు తెలిసి ఉండాలి. ఇలా నేను కొద్దిగా వేరే పని మీద పోతున్నా, ఏమంటే మీరు తులసి దగ్గర దీపారాధన చెయ్యండి అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు కూడా పురుషులతో తులసి దగ్గర దీపారాధన చేయనియద్దు. పురుషుడు కాలి తులసి మాతకి నమస్కారం చేసుకోవాలి. మన చాలా మంది ఇళ్ళలో నిర్లక్ష్యం ఏంటంటే, ఎవరైతే పూజ చేసే తులసి చెట్టు ఉంటుందో దానాకుల కీర్తనలు పెట్టుకుని దానాకులకి పూజ పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ పూజ చేసే తులసి చెట్టుని ఎప్పుడు కూడా కట్ చేయొద్దు. స్త్రీమూర్తి వేస్తుంది. స్త్రీలు అసలు తులసి మొక్కనే, తులసి ఆకుని కట్ చేయొద్దని శాస్త్రం చెప్తారు. కొన్ని సందర్భాల్లో పూజ చేసే తులసిని అసలే కట్ చేయదు. అది చాలా ధర్మం. పొద్దున పూజ చేసి రాత్రి పూసుకొని కూరనుకుంటా అన్నట్టు. అట్లాంటి ఎప్పుడు కూడా తులసి పూజ చేసే తులసిని స్త్రీలు కానీ పురుషులు కానీ ఇందులో కూడా దాని ఆకులు తెంపి మన లౌకిక పరమైనటువంటి పూజలకు కానీ వేరే వాటికి కానీ ఉపయోగించవద్దు. చాలా ఇంపార్టెంట్. తెలియదు చాలా మందికి. దాని పూజ అయితే దానికని నిలవదు, దాని ఆకులు ఎక్కువ తిరగబెట్టుకో అవసరం. అది ఫలితాన్ని రివర్స్ ఫలితాన్ని ఇస్తుంది. ఏం చేయాలి? కొన్ని తులసికి వేరే ఉంచుకోవాలి. ఆ తులసి ఆకులను పూజకు వాడుకోవాలి. మనం పూజ చేసే తులసి పవిత్రంగా ఉంచాలి. దానికి మనం అపరిశుభ్రంగా ఉన్నప్పుడు, స్నానం చేయకముందు, మొహం కడగక ముందు, వేరే రకంగా ఉన్నప్పుడు దాన్ని తాగకూడదు. చాలా మంది సెంటిమెంట్ ఉంటుంది. ఒకవేళ మా ఇంటికి వచ్చి మీరు స్వామి మా ఇంటి మీద మంచి ఉండే తులసి నాకంటే పడుకుండే వచ్చిన 2 రోజులకి ఆగిపోయింది, వెళ్ళిపోయింది. వర్షం ప్రతి ఒక్క గమనం ఉంటుంది. అది నిజం, వాస్తవం. ఏ ఇంటిలో నెగిటివ్ కాలు కలిగినటువంటి వ్యక్తులు ఏంటికైతే వచ్చి, చెడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వచ్చి తులసిని తాకుతారో అమ్మ బాధపడుతుంది, నిరుత్సాహపడుతుంది, తాపత్రయపడుతుంది, పశ్చాత్తాపడుతుంది. ఆ ఇంటి నుంచి ఆ చెట్టు అనేది కొద్దిగా దూరంగా ఎండిపోతుంది. అలా అయిన కారణం ఏంటంటే నీలో ఏదైనా తప్పు జరగాలి, లేకపోతే నీ ఇంటికి కూడా నెగిటివ్ వ్యక్తి అయినా వచ్చిపోవాలి. అలా వచ్చిపోవాలంటే అది కొద్దిగా మనం గ్రహించుకోవాలి. అది జరిగితే ఏం చేయాలి? కొత్త తులసి పెట్టండి, జపం ఎక్కువ చేయండి, స్మరణ ఎక్కువ చేసుకోండి, ఆ చెరువు అనేది వెళ్ళిపోతుంది. మన దాంట్లో తులసి వెళ్ళిపోయిన ఏం చేయాలి? గొర్రెని పోయాలన్నా, కోడికి పోయాలన్నా ఏం చేయాలని ఆలోచించడం బాగుంది చేసుకోండి.
ఏం చేసినారు స్మరణ ఎక్కువ చేయండి, కొత్త దోషి నాటండి, పెట్టుకుంటే దోషం అనేది పోతుంది. ఇంకా సింపుల్ మాట, చాలా ఇంపార్టెంట్. ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడుపులు. ఎక్కడైతే ఏ ఇంటి ముందు ముగ్గు వేయబడి ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆహ్వానించబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మోసం టైల్స్ మార్పులు చేసి దాన్ని స్టిక్కర్ అయ్యాక పొద్దున్న లేచి మళ్ళీ పొద్దున 10 గంటలకు లేచి చీపురుతో గట్టింటాను. నా ఇంట్లో ముగ్గు ఎప్పుడు ఉంటుంది 24/7, వేయాల్సిన అవసరం లేదు, అట్లనే ఉంటుంది. ఎందుకంటే స్టిక్కర్ అయ్యాలి. ఏ ఇంటి ముందు స్టిక్కర్ వేయబడి ఉంటుందో ఆ ఇంటి నుంచి లక్ష్మి దూరం అవుతుంది. ఆ ఇంటి ఇల్లాలు పొద్దున లేచి సూర్యుడు రాకుండా లేచి కొద్దిగా శుభ్రం చేసుకొని నీళ్ళు తల్లి ఏదో ఆ దిగినట్టు 2 ముగ్గు చుక్కలు పెట్టినట్టు ఆ ఇంటి లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది. అది పెద్దల వడ్డీగా పెట్టలేము. ఇంటి ముందర స్త్రీలు ముగ్గులు వేయాలని ఇప్పుడు పురుషులు వేసిన కడవ ఇచ్చింది, ఎత్తురు తప్పదు. అలుగు తల్లుకుంటారు, ముగ్గులు ఎత్తురు, ఇల్లు కడుపుకుంటారు, అన్ని ఎత్తురు తప్పదు. చేతులు లేదు వాస్తు చూడు మా వాళ్ళకి అనుభవం చేతులు అట్లున్నది కాబట్టి అట్లా చేయని. ఎవరు చేయాలి? స్త్రీమూర్తులే చేయాలి. అట్లా చేస్తే ఏంటిది తప్పనిసరి ఇంటి లోపల స్థిర నివాసమే ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? పాలల్లో ఉంటుంది. ముగ్గుల్లో, పాలల్లో, పూలలో, పాలల్లో లక్ష్మి స్థిర నివాసమై ఉంటుంది. ఆ పాలన ఏం చేయాలి? పవిత్రంగా చూడాలి. ఏ ఇంటి లోపల దరిద్రం కలిగినటువంటి ఇంటి లోపల తెలియకుండా ఇంట్లో పాలు వేడి పెట్టిన సందర్భంగా పొందుతున్నాయంటే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది అని అర్థం చేసుకోండి. పాలు ఇవ్వడంలో 2 అర్థాలు. నువ్వు దరిద్రాన్ని అనుభవిస్తున్నావు, తిన్నామంటే తిండికి లేదు. నీకు తెలియకుండా నువ్వు తెచ్చుకున్నటువంటి పాలు కుండల్లో చెప్పులు పై మీద వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నెలలో 2 సార్లు 3 సార్లు పొంగుతున్నాయి. పొంగి అక్కడ నుంచి కిందికి కారుతాయి. పొంగడంటే అర్థమైంది, అన్నం పొంగినట్టు అందరూ తెలిసిన విషయం. అట్లా ఉన్నది ఏంటంటే ఆ ఇంటి సంసారం కూడా అభివృద్ధికి ముందు ఉన్నది, అభివృద్ధి అంచుల్లో ఉన్నది అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఓ ఇంట్లో లేజీ పర్సన్ ఉన్నది, లేదు ఆమెకు లేవడమే కష్టం. ఆ మొహం కూడా ఇంకోలో నలగనే ఉన్నట్టు లేవు, ఇంకోలో బాగున్న సిచ్యువేషన్ తోటి ఉంటుంది. అట్లాంటి ఇల్లాలు పొయ్యి మీద పాలు పెట్టి అట్లనే చూసుకుంటారు, పొంగినా కూడా అట్లనే చూసుకుంటుంటారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్యం మొత్తం వెళ్ళిపోతుంది. ఇంటిలో ఉన్నటువంటి లేజినెస్ వల్ల పాలు పొంగండి అలా లీటర్ ఉన్నాయి, 1/2 లీటర్ అయితే ఉంటాయి కదా, 1/2 లీటర్ చాలు చాయ్ పెట్టుకున్నాం అందరం. అట్లా చాలా ఇల్లు జరుగుతుంది. అసలు అమ్మా మన ఇంట్లో పాలు పొంగుతాయంటే ఆ ఇంట్లో ఏదైనా టీవీలో చూస్తుంది, లేకపోతే పక్కన ఫోన్ మాట్లాడుకుంటుంటారు, లేకపోతే ఎవరైనా ముచ్చట పెట్టుకుంటుంటారు. అయ్యో సౌస్ పెట్టుకుంటే పెట్టాలని వీడు అంటారు. పెట్టకపోతే పొంగండి నువ్వే పాలు ఉంటాయి. అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇంటి లోపల నువ్వు ఇక్కడి దగ్గర ఉన్నావు, దరిద్రానికి నువ్వు ఇంట్లో ఉన్నావు. అదే పేదవాడి ఇంట్లో పాలు పొంగుతాయి, ఆ ఇల్లు అభివృద్ధికి చేరు. వాడు ఏం చేసి కావాలని వంగియడు, వాడు ఏం చేస్తాడు? ఆ చుక్క కూడా నాకు అవసరమే అనే ఒక ఆత్మతో ఉంటాడు. అయినా కూడా అమ్మవారి అనుగ్రహం ఏ రకంగా వస్తుంది? ఆ ఇంట్లో 10 నెలకు 2 సార్లు 3 సార్లు యాదృశ్యంగా పాలు పొందుతుంది. ఆ సంసారం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి చిహ్నం. ఏ కుటుంబం అయితే ఉన్న స్థితిలో ఉంటుందో ఆ స్థితి కిందికి పడిపోతుంది. నేను నిర్లక్ష్యంతో పాలు పొందబడుతున్నట్టు ఖచ్చితంగా నేను కిందికి పడడానికి కారణం. దాని కారణం గారు ఇలా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఏంటంటే ధాన్యం రాసులు అంటే మన ఇంట్లో పప్పులు, కొన్ని తిను పదార్థాలు ఎప్పుడు కూడా స్టాక్ అంటే ఎక్కువ స్టాక్ ఉంచాలి. పురుగు కిలో అవసరం ఉన్నా కదా కిలోనా ఉంచుకోండి, కిలో ఉంచుకుంటారు. నల్ల పెట్టి మనం నాకు బలం తెచ్చుకోవడం కూడా చాలా మంది ఉంటారు. నా స్వామి చెప్పిండు ఎక్కువ ఉంచుకుంటే ఎక్కువ ఉంటుంది లక్ష్మీదేవి అని చెప్పి. 1/2 కిలో పప్పు అవసరం ఉంటే 2 కిలోల పప్పు చిన్న వీటిలో పురుగులు పడితే లక్క పురుగులు వచ్చింటారు. నాలుగు తిట్టుకుంటారు కదా, స్వామి చెప్పిండు బాగా మంది పురుగులు అన్ని వాడుతున్నాయి. అది ఎంత అవసరమో అంతే ఉంచుకోవాలి. ఒక 1/2 కిలో ఉన్నదంటే ఇంకో కిలో తెచ్చుకొని ఇంత ఉంచుకోవాలి. అందుకే చాలా మంది ఏమంటారు, ఇట్లా సామాన్లు అయిపోయినాయి అన్నారు, నిండుకున్నాయి అంటారు. రహస్యం ఇట్లా పప్పుకున్నదంటే ఉన్నది, లేకపోతే ఏమంటారంటే నిండుకున్నది అని అంటారు. నిండుకున్న అంటే అర్థం ఏంటంటే మా మట్టుకే ఉన్నది మీకు ఇయ్యలేదు అని చెప్తారు. చాలా అవసరం. ఎప్పుడు కూడా అయిపోయినాయి లేవు అన్నది ఇంత శ్రీమూర్తులు ఏమని చెప్పాలి? లేని వస్తువు నిండుకున్నది అని చెప్పాలి. అంటే నిండా ఉన్నది మేము ఇయ్యలేదు. దాని అర్థం ఏంటంటే నీకున్నటువంటి వస్తువు ఎప్పుడు కూడా పూర్తిగా అయిపోయేంత వరకు దాన్ని చూడద్దు అని అర్థం. 2 కిలోమీటర్లు మెయింటైన్ చేసుకున్నాం, మళ్ళీ 1/2 కిలోమీటర్ అయిపోయింది, మళ్ళీ 1/2 కిలోమీటర్ అలా తెచ్చి అలా స్టాక్ ఉంచుకోవాలి. ఎప్పుడైతే నీకు రొటేషన్, దాన్ని స్త్రీలలో మెయింటెనెన్స్ అంటారు, కుటుంబ మేనేజ్మెంట్. అంటే ఏ వస్తువు ఎంతవరకు ఉంటుంది, 2 కిలో నూనె ఉన్నది, ఇంకో కిలో నూనె తెచ్చుకుని రెడీ పెట్టుకోవాలి. మొత్తం అయిపోయినాక పోయి తెచ్చుకుంటాం. ఎవరికి శాబ్దం అవుతుంది, ఇంట్లో వాళ్ళకు అవసరం.
అంటే చాలా కుటుంబాలు ఉంటాయి. నేను నూనె తెచ్చుకున్నా కానీ పప్పు తెచ్చుకున్నా షాప్ బంద్ చేసాను. నువ్వు 10 ఏళ్ళ కట్టుకెళ్తున్నా ఉంటాడు వానికి పాపం ఎన్ని పనులు ఉంటాయి. కాబట్టి వస్తువులను ఎక్కడైతే మన ఇంట్లో నిలకడ ఉండేటువంటి వస్తువులు ఉంటాయో ఆ ఇంటి లోపల లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసమై ఉంటుంది. వాటిని ఏం చేయాలి, నిండుగా ఉంచేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అంటే పూర్తిగా కంప్లీట్ గా ఉండకూడదు. దొడ్డు ముచ్చట బియ్యాన్ని మొత్తం అయిపోయినాకనే తెచ్చుకుంటాం, మా ఇంట్లో పప్పులు అయిపోయినాకనే తెచ్చుకుంటాం. అక్కడ ఆలోచన పెట్టుకుంటే ఏమవుతుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అది కొద్దిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇంట్లో ట్యాంకుల నీళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. మొత్తం నీళ్లు నల్ల దిగిన నీళ్ళు అయిపోతాయి కదా, అలా 10 అయిపోతే ఇంట్లో నీళ్ళు అయిపోతుంటే లక్ష్మీ దూరం సంకేతం. చాలా కుటుంబాలు జరిగింది చూసినా నేను. అలా కొద్దిగా నీళ్లు తక్కువ కూడా మోటర్ వేసుకుని నీళ్ళు స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అందుకే నీళ్ళలో కూడా ఉంటుంది స్వామి లక్ష్మి. అది పెద్దలు చెప్పిన వాక్యం మీదైతే గట్టి బట్టి ఎక్కించిన కొనుక్కోరాలి, అప్పు తెచ్చుకోవాలి, వెనక నుంచి తీసుకురా. చాలా ఇంపార్టెంట్. సూర్య సింపుల్ చిన్న శ్లోకం లాగా చిన్న పాటలాగా ఉంటుంది. వెంకట సినిమాలో ఉండే పాటనే. కానీ ఇలా చాలా ఆంతర్యం ఉంటుంది. మనం నిజ జీవితంలో ఆంతర్యం చేసుకోవాలి. కానీ ఈ వెంకట పాటలు మనం వింటాం, ఇప్పటి పాటలు కావాలి. అవి వినాలంటే చీ అది మాకు నచ్చదు. అట్లా వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ మీనింగ్ బాగుంటుంది. దాన్ని మనం గుర్తించుకొని ఈ చేతిలో అన్వయం చేసుకోవాలి. అన్వయం చేసుకుని ఉన్నత స్థితిని వస్తుంది. ఎప్పుడైతే ధాన్యం వస్తువులు, పాలు, పూలు మీ ఇంటి లోపల నిక్షిప్తంగా ఉంటాయో, ఎక్కువైతే ఆటవిస్తాయో, ఆ ఇంటి లోపల ఎట్లుంటది, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. ఏ ఇంటి లోపలైతే పాలు, పూలు, ముగ్గులు ఇట్లాంటి పదార్థాలు మనం స్టాక్ పెట్టుకుంటామో ఆ ఇంటి లోపల లక్ష్మి హ్యాపీగా స్థిర నివాసం ఉంటుంది. అంటే వీటికి ముందు చెప్పే బేసిక్స్ అని అవసరం, మళ్ళీ చెప్పిన మళ్ళీ దగ్గర. కాబట్టి ఇవన్నిటి కూడా సబ్జెక్ట్గా ఉంచుకొని ఇది చేయండి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి, పడి గురువు అనేవాడు తెలిసిన తెలియదు. మంచోడు పిచ్చోడు గురువునైనా పోల్చుకోండి. ఒరుటోడు అయినా సరే, కొట్టుటోడైనా సరే, పిచ్చుటోడు అయినా సరే, అందరూ ఒక రకమైన గురువులు. కొంతమంది కోపంతో చెప్తారు, కొంతమంది ప్రేమతో చెప్తారు, కొంతమంది ఏడ్చుకుంటూ చెప్తారు. అంటే రకరకాలుగా ఉంటారు. వాళ్ళకి భగవంతుడి వైబ్రేషన్ రకంగా ఉంటారు. ఏదే రకంగా ఉన్నా సరే కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం ఒక్కొక్క గురువును ఆశ్రయించి ఉండి తీరాలి. ఆ ఉన్నటువంటి ఇల్లు ఖచ్చితంగా లక్ష్మీదేవితో సమానం. అలా లేకపోతే ఈ అంశాలను తెలివేయమని ఆ గురువు సందర్భాన్ని బట్టి మనం మంచిగా చెడో చెప్తా ఉంటాం. ఈ రకంగా ఉన్నదా, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేసిన మంచి జరుగుతుందో చెప్తా ఉంటాం. వాటిని మనం గుర్తించుకొని జీవితం అన్వయం చేస్తే తప్పనిసరి ఇదైతే అది చేసుకోండి. నిత్యం కూడా నామస్మరణ చేయండి. ఏ ఇంటి లోపల పొద్దున సాయంత్రం దీపం జరుగుతుందో, ఏ ఇంటి లోపల నిత్యం కనుక మనకు పారాయణాలు ఉంటాయో, ఏ ఇంటి లోపల మనకు కావాల్సినటువంటి ఆ అమ్మాయి అనుగ్రహాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఉండాలంటే భగవంతుడి యొక్క నామస్మరణ తప్పనిసరి జరిగి తీరాలి. అలా జరిగినటువంటి ఇంటిలో కూడా తప్పనిసరి లక్ష్మి స్థిర నివాసమే ఉంటుంది. కాబట్టి అందరూ ఇది గుర్తించుకొని మీ జీవితాలలో సుఖ శాంతి సంతోషాలుగా ఉండాలని ఏలాంటి పర్వతమైనటువంటి మహాశివరాత్రుల భగవంతుని వేడుకుంటూ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు తెలుపుకుంటూ ఇంతటితో నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ అందరికీ కూడా ముఖ్యంగా అందరికి బొట్టు పెట్టు ముందు అందరికి కలశాలు ఇస్తారు. ఆ లోపల శుద్ధి చేసేసాడు అలాగే పిల్లకెళ్ళి స్వామివారికి ఒకటి